2 రోజుల క్రితం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, అలాగే మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పదే పదే నానా మాటలు అంటున్నారు. కందికుంట వెంకటప్రసాద్ ఏదైతే మీరు వాళ్లపైన అబండాలు వేస్తున్నారో అవన్నీ మీ పార్టీ వాళ్లకు మీకే చెల్లు. అట్లా చెప్పుకొని పోతే పోయిన 2 ఏళ్లలో మీరు గాని, మీ ప్రభుత్వం గాని, ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేసినారనేది మీరు 2 సంవత్సరాలది ఏదో మా ముందర చెప్తే మేము వింటాం. అది వదిలేసి పదే పదే వాళ్ళకి ఏదో నేను తిట్టాలా, వాళ్ళకి ఏదో మేము చెప్పాలని మీరు చెప్పుకొని పోతే ఇక్కడ వినడానికి ఎవరు లేరు. తప్పకుండా దీనికి జవాబు చెప్తాం మేము. మీరేదో क्या भाई तुम्हें सब बार बार भैया भैया गानी तो जाती हाथ मिलाती अंटाరు. हाथ मिले तो बच्चे पैदा होती नहीं तो एड्स आती अंटाరు. మీరు हाथ मिले तो बच्चे होती हैं, हाथ मिले तो एड्स आती हैं. इतना बड़ा आदमी होगा तू ये बोलना सो, ये तू करना सो. 4 जगह 40 अदमिया में, 400 अदमिया में, 4000 अदमिया में खड़े को तू बात करते हो. क्या बात करना करने का सबसे ज्यादा समझदारी तुझे छना सो. ये एरिया के अदमिया तुझे सुबह कदरी कॉन्स्टिट्यूंसी के अदमिया तुझे वोटा डाल को जिता को तुझे कदरी का एमएलए बने. सो ऐसे बातें करने के वास्ते हमें कदरी को तू क्या क्या अच्छा करता है बोल को పంపల్లా. ఏదో వీళ్ళ గురించి తప్పుడు చెప్పాలనే ఆలోచన మీరు మానుకుంటే మంచిది. అది వదిలేసి మీరు సంస్కారం వదిలేసి ఏందంటే ఇది మాట్లాడుతున్నారు. అవన్నీ మాకు రాక కాదు, కానీ మా సంస్కారం అది కాదు. మా సంస్కారము మా పార్టీ నేర్పించింది మంచి మాట్లాడి ప్రజలకు మంచి చేయాలనేది. రానున్న రోజుల్లో మీకు తెలుస్తాది. తప్పకుండా ఎలక్షన్లు వస్తాయి. సభ్యు మిల్కో तुम ना जरूर से काम देती. तुम्हें जो बात करते सो बातों को बराबर जवाब जो है ये कॉन्स्टिट्यूएंसी के लोग दे दी. इंतजार भी करते हैं क्या कि खड़े बार बार మైక్ लिए గొడ్డలు కది నుంచి తీసుకొని పోయినారు, గొడ్డలు తీసి నరికినారు, అది చేసినారు, ఇది చేసినారు, పల్లా పగులు ఇదే పాటలు అయిపోయినాయి. ఇవన్నీ వదిలేయండి. పోలీస్ వ్యవస్థను మీరు గుప్పిట్లో పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను మీరు వాడుకొని చిన్న చిన్న పనులకు గాని అందరిపైన కేసులు కట్టి లోపలేసేదో ఏమన్నా చెప్తే మేము అనుకుంటే సంసారాలు మీరు చేయలేరంటారు. ఇవా మీరు మాట్లాడే మాటలు. ఈ రోజు ఏదో పవర్ ఉంది, ఈ రోజు మీరు పదవిలో ఉన్నారు, ఈ రోజు మీ ప్రభుత్వం ఉందని మీరు ఏందో మాట్లాడితే రానున్న రోజులు మా ప్రభుత్వం వస్తాది. మా నాయకులు గాని, కార్యకర్తలు గాని దీనికి 10 రెట్లు జవాబు ఇవ్వకుంటే అప్పుడు చెప్పండి. మీరు చేసిన ఘనకార్యాలు ఎన్ని చెప్పాలా మేము? మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? ఏం డీడీల స్కామ్ నుంచి చెప్పాలనా, లేకపోతే మీరు హత్యల్లో మీ పాత్ర ఎంతుందనేది మేము చెప్పాలనా? ఇవన్నీ మేము చెప్పదలుచుకోలేదు. మీరైతే ఏందో మాట్లాడుకుంటా పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు మీ కెపాసిటీ ఏమి, మీ యోగ్యత ఏమనేది ఆలోచించండి. 5 సంవత్సరాలు ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న మనిషికి మీరు మాట్లాడే మాటలు అయ్యేవి. కాబట్టి మీరు మాట్లాడే ముందు వాళ్ళ తండ్రి ఆయన ఇప్పుడు లేడు, ఇక్కడ లేడు, స్వర్గంలో ఉన్నాడు. ఆయన గురించి మీరేంది మాట్లాడేది? ఏవైతే వాగ్దానాలు ఇచ్చినారో అవి అమలు చేసినారా? ఇవన్నీ వదిలేసి మీరు డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతున్నారు. పదే పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు, మీ నాయకులు మాట్లాడతారు. మానుకోండి. మీరు 2 ఏళ్లు గడిచిపోయినాయి. ఇంకా మిగతా 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచిపోయి ఏం పెద్ద టైం పట్టదు, సమయం పట్టదు. దాని తర్వాత వచ్చేది మా గవర్నమెంట్. తప్పకుండా ఈ రాష్ట్రానికి మేము అభివృద్ధి పరుస్తూ ఎవరెవరు ఏమేం మాట్లాడినారో దానికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తామని కూడా మిమ్మల్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడేది మీరు మానుకోండి.